చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పని మళ్లీ ఆయన చేతుల మీదుగా ఆయన హయాంలోనే పూర్తి కావాల్సిన యోగం ఉందా? ఏపీకి మణిమకుటంలాగా అమరావతికి వడ్డాణంలాగా భాసిల్లే ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఇప్పుడు అమరావతి మీదనే పడింది. అంతేకాదు, బెజవాడ ఏ తీరుగా ఎదుగుతుందో 400 ఏళ్ల క్రితమే కాలజ్ఞానకర్త శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పున్నారట. ఆయన రాసిన తాళపత్ర గ్రంథాల్లో బెజవాడ పట్నం గోల్కొండకు దీటుగా ఎదుగుతుందని భవిష్యవాక్యం చెప్పారట. మరి కాలజ్ఞానంలో చెప్పిందే ఇప్పుడు జరుగుతోందనుకోవాలా? మరోవైపు బెజవాడ గురించి, కృష్ణానది గురించి కాలజ్ఞానంలో ఇంకా ఎలాంటి అంశాలు ఉన్నాయనే చర్చ ఇప్పుడు తీవ్రంగా నడుస్తోంది. బెజవాడకు మంచి రోజులు వచ్చినట్టేనా? హైదరాబాద్కు దీటుగా అమరావతి రూపుదాలుస్తుందా? వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతుందా? బెజవాడకు మంచి రోజులొస్తున్నాయన్న భావన సర్వత్రా వెల్లువెత్తుతోంది. ఇప్పటివరకు అసలు రాజధాని లేని ఆంధ్రుల కల అతి త్వరలో సాకారం కాబోతోంది. అన్నీ ఉన్నా రాజధాని లేకపోవడమే ఆంధ్ర ప్రజలను మొదట్నుంచి బాధిస్తోంది. 2014లో ఏర్పడిన నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు బెజవాడను కేంద్రంగా చేసుకుని అమరావతిని భావి ప్రజా రాజధానిగా శంకుస్థాపన చేశారు. దానికి ప్రధాని మోడీ కూడా గంగా జలాలతో పాటు పార్లమెంటు దగ్గర సేకరించిన మట్టి కూడా తీసుకొచ్చి ఆనాటి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఆ దృశ్యం ఇప్పటికీ ఆంధ్ర ప్రజల కళ్ల ముందే కదలాడుతోంది. ఆనాటి పరిణామాలకు కొనసాగింపుగా మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇక అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ప్రధానంగా అమరావతి పరిధిలోకి వచ్చే బెజవాడ గురించి కాలజ్ఞానకర్త, భవిష్య జ్ఞాని శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. ఇక బెజవాడ గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారన్న అంశంలోకి వెళ్లే ముందు కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లోకి అమరావతిలోని ఏ ప్రాంతాలొస్తాయి, ఎంత మేర ఔటర్ రింగ్ రోడ్డు విస్తరిస్తుంది అనేది చూద్దాం. దక్షిణ భారతంలో ఓ భవ్యమైన రాజధానిగా అమరావతి భాసిల్లుతుందన్న అంచనాల మేరకు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలకమైన ముందడుగు పడింది. అమరావతి చుట్టుపక్కల మొత్తం 5 జిల్లాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటవుతుంది. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో 121 గ్రామాల మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది. దీని పొడవు 189.9 కిలోమీటర్లు. సరే, రౌండ్ ఫిగర్గా 190 కిలోమీటర్లు అనుకోవచ్చు. కోల్కతా, చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్ఆర్కి దక్షిణ, తూర్పు దిశల మధ్యలో 2 అనుసంధాన రహదారులు నిర్మిస్తారట. హైదరాబాద్లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్ఆర్కి అనుసంధానం ఉన్నట్లే చెన్నై, కోల్కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజా నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర 6 వరుసల అనుసంధాన రహదారిని నిర్మిస్తారట. దీనికోసం 3 అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. గుంటూరు బైపాస్లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఆర్ఆర్ వరకు 4 వరుసలుగా రహదారిని విస్తరిస్తారు. దానికి కూడా అలైన్మెంట్లు సిద్ధం చేశారట. దీనికి ఓఆర్ఆర్ తాలూకు బ్లూ ప్రింట్ దాదాపుగా ఖాయమైపోయినట్టే అంటున్నారు. అలైన్మెంట్ ప్రపోజల్స్, వాటికి కేంద్రం ఆమోదముద్ర పడితే ఓఆర్ఆర్ పనులు మొదలవడమే తరువాయి.